ఉద్యోగ బాధ్యతగా జీవితాంతం కష్టపడి ప్రభుత్వం వద్ద దాచుకున్న ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయి బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని సిద్దిపేట జిల్లా రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి సోమగారి నాగిరెడ్డి, ఆర్థిక కార్యదర్శి పన్యాల రాజిరెడ్డిలు అన్నారు. 30-40 సంవత్సరాలు ఎందరినో ఉత్తములుగా తీర్చిదిద్దిన తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. 2024 మార్చి తర్వాత పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన బకాయిల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితాంతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేసిన తమకు వృద్ధాప్యంలో రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పుకునే రాష్ట్రంలో భవిష్యత్తును నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సరైనదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకపోతే భార్య పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుధాకర్, రామరెడ్డి, శంకర్రావు, లక్ష్మణరావు, భిక్షపతి, తిరుపతి, రవీందర్ పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా శాఖ నుండి నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు కలెక్టరేట్ ముందు మా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే బాధపడుతున్నామో వారందరము ఒక చిన్నపాటి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇచ్చేశాం. మార్చి 2024 నుండి బకాయిలు రాక ఎంతోమంది అసూలు బాశారు. అసూలు బాయడమే కాకుండా పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేసినప్పటికీ, ఎన్నో నిరసన కార్యక్రమాలకు హైదరాబాదు బషీర్బాగు ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ, ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి బడ్జెట్ను ఈ రిటైర్డ్ ఉద్యోగులకు కేటాయించకుండా మొండి చేయి చూపించడం పట్ల ప్రభుత్వానికి మొండి వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. మేము గత 2024 మార్చి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళము. మాకు ఎటువంటి మరి పెన్షన్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వము మరి మొండి వైఖరిగా మరి ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో కూడా మేము గతంలో రకరకాలైనటువంటి ఉద్యమాలు చేశాం. మేము చెలో అసెంబ్లీ, తర్వాత ధర్నా కార్యక్రమాలు చేశాం. ఎంతో ప్రజాప్రతినిధులు కలిసాం, అధికారులకు కలిసాం, ఎంతోమందికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా మాకు నిజంగా న్యాయంగా రావాల్సినటువంటి డబ్బులు, మేము దాచుకున్న డబ్బులే ఇవి. ఏదో ప్రభుత్వం ఉత్తపుణ్యానికి మాకేమి ఇవ్వట్లే. మేము 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తీసుకొచ్చినటువంటి క్రమంలో ఈ ప్రభుత్వాలకు మంచి పేరు ఇచ్చిన క్రమంలో మరి మాకు రిటైర్ అయిన తర్వాత మాకు బకాయిలు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా వేధించడము ఎంతవరకు సమస్య. మరి ఎంతోమంది మేము రకరకాలైనటువంటి జబ్బులతోని సుమారు 100 మంది డబ్బులు రాలేక వాళ్ళు జబ్బుపడి మరి వాళ్ళు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికైనా కూడా మొండి వైఖరి విడనాడి వెంటనే ఏకమొత్తంగా ఒకటేసారి మాకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, మాకు జీపీఎఫ్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, సరెండర్ లీవ్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా మాయే. గ్రాట్యుటీ కానీ మాకు కేవలము ఒక్కటి మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది, కమిటేషన్ మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. అవి కూడా కట్ చేసుకుంటారు మళ్ళీ. అటువంటి క్రమంలో మరి గతంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వెంటనే డబ్బులు ఇస్తున్నారు. కేవలం మరి మన బంగారు తెలంగాణ అని చెప్పి మనం చెప్పుకున్నటువంటి క్రమంలో మరి ఈ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితికి కారణము మరి ఎవరు అనేటువంటిది ఆలోచన చేసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మొండి వైఖరి విడనాడి వెంటనే ఆ డబ్బులు వచ్చేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది.